టెంపుల్ దగ్గర చూడండి చాలా మంది ఏ విధంగా పడుకొని ఉన్నారో ఇట్లానే పడుకోవాలి, ఇంకా తప్పదు. నాగవాసుకి మందిర్ పక్కనే చూడండి భీష్మ పితామహది మనకి మందిర్ అయితే ఉంటుంది, భీష్ముడిది మందిర్ అయితే ఉంటుంది. ఇటువంటి ఈ విధంగా బొమ్మ పెట్టి పడుకోబెట్టడం అయితే జరిగింది. ఇప్పుడు భీష్మ పితామహు ఊపిరి వదిలింది ఇట్లా పడుకోనే కాబట్టి ఈ విధంగా అయితే బొమ్మ ఇక్కడ పెట్టడం అయితే జరిగింది. అండ్ అలానే ఇక్కడ గోడల మీద ఏంటంటే మహాభారతం చరిత్ర గురించి కొంచెం డిస్ప్లే చేయడం అయితే జరిగింది. ఈ ప్లేస్ కూడా పక్కాగా అయితే రండి. అండ్ ఈ ప్లేసెస్ అన్ని చూసుకొని ఇంకా నేను ఏదైతే సోమేశ్వర్ ఘాట్లో రూమ్ అయితే తీసుకున్నాను కదా,